20 గంటలు మేము వర్కే చేసాం. ఈ 5 సినిమాలు కాదు, ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు ఇంకా వస్తాయి. నెక్స్ట్ 10 సినిమాలు ఈవెంట్తో కలుద్దాము. సో ఇంత వర్క్ చేసాం. సో ఆ వర్క్ నాకు ప్రసాద్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. దాంతోపాటు ప్రసాద్ గారు ఒక 10% అయితే ఒక 90% మా సతీష్. సో సతీష్ సపోర్ట్ చేశాడు. మరి ఇన్నాళ్ళు నాతో ఉంటాడు, ఈ రోజు నాతో ఉంటాడు, ట్రావెల్ అవుతామో తెలియదు. కానీ నేను ఉన్న ప్రతిసారి కూడా మా ఊడు ఉంటాడు. మా ఊడు ఉంటేనే ఆ సినిమా అందం వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే చెప్పాను కదా, నా మెంటాలిటీ సెట్ అయ్యే వాళ్ళు ఫ్రెండ్స్ దొరకడం కష్టం. నా ఫ్రెండ్ కాదు, నా తమ్ముడు. సో నేను అప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇంత హైట్ ఉన్నప్పటి నుంచి వచ్చాడు, పెద్ద అయిన తర్వాత ఇప్పుడు వచ్చాడు. సో అప్పటి నుంచి వేరే దేశంలో వెళ్ళిన జాబ్ కూడా మా వాడికి అక్కడ పోస్టింగ్ వస్తే అవుట్ ఆఫ్ కంట్రీ వెయిట్ చేసి వెళ్ళకుండా సినిమాలు ఇంట్రెస్ట్ ఇక్కడ ఉండిపోయాడు. సో నమ్మే గట్టిగా సినిమాని నాతో గట్టిగా నిలబడ్డ వ్యక్తి మన సతీష్. సో ఇంకా ఈ టీం అంతా కూడా ఫ్రెషర్గా అందరూ వర్క్ చేసి వచ్చారు. ఈ అమ్మాయి రాని మన యువత అకాడమీ నుంచి చిన్నగా అందరికీ పరిచయం చేశాను. శ్రీలత, ఇంకా సాయి మేకప్ ఆర్టిస్ట్ సూర్య గారిని, సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని అడిగింది. సూర్య సార్ డైరెక్ట్ గా ఒక సినిమా మేకప్ చేయడానికి ఇచ్చారు. అది కొంచెం లేట్ అయింది. మరి మధ్యలో మనోభావాలు దెబ్బతింటాయి కదా, మాట ఇచ్చిన తర్వాత డబ్బులు ఎంత చెప్పి మనోభావాలు దెబ్బతింటాయి. ఈ గ్యాప్ లో యాక్టర్ చేసాను అన్న, ఈ గ్యాప్ లో యాక్టర్ చేసాను. సో అది మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది. ఆ మూవీ అదే ఏంట్రా ఇది అనే ఒక మూవీ కామెడీ అంటే బాగుంటది. ఒకే ఇంట్లో మొత్తం మూవీ అంతా జరుగుతుంది. ఖచ్చితంగా మనం తమిళ ఇండివిజువల్ చూస్తాం అలాంటి సినిమాలు. ఆ విధంగా తీయడం అనేది జరిగింది. దానికి సాహితీ వాళ్ళ హోమ్ అవ్వచ్చు, లేదా ఫుడ్ సెలబ్రేషన్ అవ్వచ్చు, అంతా మనకి చాలా అంటే ఒక ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కింద మనకి సపోర్ట్ చేసింది. కాబట్టి అరే ఏంట్రా ఇది అనే మూవీ కూడా 75% కంప్లీట్ అయింది. కొంచెం కొంచెం పెండింగ్ ఉంది. ఈ ఈవెంట్ హడావిడి వల్ల అది కొంచెం హోల్డ్ పెట్టడం జరిగింది. ఇంకా రాణి అంటే చెప్పాల్సిన అవసరం రాదు. ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. రాణి మైక్ ఇస్తే ఆ ఎమోషనల్ అయిపోయి మొహమ్మద్ ఎమోషనల్ చేసేస్తుంది. సో రాణి గారి మైక్ ఇచ్చేది లేదు. ఇతను ఇట్లాంటివి చెప్పాలంటే ఒక 2 గంటలు నడుచుకుంటూ వచ్చేస్తాడు షూటింగ్ అంటే. 2 గంటలు బయట మీద రావచ్చు కదా అంటే ఎందుకంటే నడుచుకుంటూ వస్తే నాకు ఫైర్ మొదలవుతాను అంటే ఏం కాన్సెప్ట్ నాకు తెలియదు. అంతా వచ్చేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా సరే సెట్లో నేను సతీష్ తర్వాత ఎక్కువగా కోపించుకోవడం, ఎక్కువ తిట్టడం ఏదైనా చేస్తే ఇతనే. ఎందుకంటే ఈడు ఒక మంచి టీం మెంబర్ కింద సమానం. చిన్నపిల్లలు అక్కడ నా పెద్ద కొడుకు ఎంతో ఈడు అంతే మెంటాలిటీ ఆలోచన ఉంటుంది. సినిమా కోసం చాలా కష్టపడే వ్యక్తి. అందుకే ఒక 3 మూవీస్ వరకు మాకైతే వర్క్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఈ టీం అయితే. ఇంకా వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం చాలా యాక్టివ్గా ఉంటుంది చూసారు కదా, కాస్ట్యూమ్ చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే సుమారు ఒక 10 అవర్స్ కంటిన్యూగా చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్లే ముందు ఆ డెడ్ బాడీకి ఇలా కడతారు, పైన కాళ్ళు ఇల్లు కట్టేసి ఇలా కడతారు. అలాంటి గెటప్ కోసం మా రౌండ్ ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే సుమారు 10 గంటలు అదే బాడీ సెటప్ మీద అలాగే పట్టుకొని అంత కంటిన్యూగా చేశాడు ఒక క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకొకటి కొండలు, రాళ్ళు, ఈ రాళ్ళన్నింటిలో 4 ఫ్రెండ్స్ డెడ్ బాడీని మోసుకుంటే వెళ్తారు. అక్కడ కూర్చొని ఉన్నారు మనోడికి లేచి, ఆ బాడీ లేచి కూర్చొని ఉన్నారు. అలాంటిది కూడా అక్కడ పడిపోతారు ఏంటంటే భయం పడ కూడా ఆ 10 అవర్స్ పాటు అంతా షూట్ చేశారు. అలా చేయడం చాలా గ్రేట్. సో ఒక మంచి యాక్టర్ గా అవ్వాలంటే ఇలాంటి అవసరం, పర్సనాలిటీ అన్ని మ్యాటర్ కాదు కదా, డెడికేషన్ ఉండాలి వర్క్ మీద. సో ఆ డెడికేషన్ అయితే మనకు ఖచ్చితంగా ఉంది. సో ఏదో ఒక రోజులో ఖచ్చితంగా ఒక మంచి క్యారెక్టర్ అయితే వస్తాయి. అది ఏది అనేది ప్రసాద్ ప్రొడక్షన్ ఉంది కదా, ఆయన మిమ్మల్ని పరిచయం చేసింది. ప్రసాద్ ప్రొడక్షన్ అంట. సో ప్రసాద్ ప్రొడక్షన్ ఎవరో నాకు తెలియదు. థ్యాంక్స్ సార్ మంచి ఆర్టిస్ట్ నాకు క్వశ్చన్ చేసినందుకు. సో మురళీధర్ గారు మనకి నేను చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ సార్ ఒకటే మెసేజ్ పెట్టారు. ఏ షూటింగ్ ఉందన్నా సరే నేను వస్తాను, వచ్చి మీకు ఈవినింగ్ దాకా షూట్లో ఉంటాను. 4 నుంచి 6 వరకు ఒక 1 అవర్ ల్యాప్టాప్ వర్క్ చేసుకొచ్చేస్తాను పర్మిషన్ అడుగుతాడు. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఆయన మళ్ళీ పర్మిషన్ అడుగుతూనే ఉంటారు. సో క్యారెక్టర్ కోసం ఏదైనా సరే బాగా చేసి మన దాంట్లో పోలీస్ క్యారెక్టర్ చేశారు. అందరికీ కూడా. సో ఇది ప్రసాద్ గారు మాట్లాడు. చికెన్ బిర్యానీ హీరో ఇవి ప్రసాద్ గారు. యూట్యూబర్స్కి, మీడియా మిత్రులకి, అండ్ మా సూర్య అన్న గారికి, అండ్ రాజకీయ నాయకులు ఉన్నారు, అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు, అండ్ వచ్చిన ప్రతి పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ వచ్చేసి ఇక్కడ వచ్చిన ఆడియన్స్ అందరూ, ఈ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరూ నా ఫ్రెండ్సేనండి. వయసులో అనగానే చిన్నవచ్చు, పెద్దవచ్చు, పిల్లలవచ్చు, కానీ ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్సే. ఇవాళ నన్ను పిల్లగానే ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.
ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లో నేను కంటిన్యూ చేయగలుగుతున్నాను అంటే నాకు ఒక బలం ఉంది. ఆ బలం అంటే ఒకటే మెయిన్ పిల్లర్ ఉంది, అది వానా సూర్య గారు. 2 సైడ్ పిల్లర్స్ ఉన్నాయి. ఇటు పక్కన వచ్చేసి సతీష్ విజయ్ ఉన్నాడు, ఇటు పక్కన వచ్చేసి ఎర్రంశెట్టి విజయరాజు గారు ఉన్నారు. ఇక్కడ లేరు కానీ నా పక్కన ఉన్నట్టే ఊహించుకుంటాను నేను. వాళ్ళు ఇప్పుడు నా వైపు ఎలా ఉంటాను నా చుట్టూ వాళ్ళు. ఇంకా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వచ్చేసి ఏంటంటే, నేను ఊర్లో మాకు చాలా మంది ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, కానీ ఉంటారు కానీ నేను అడిగేస్తుంటే లాగుతారు. కానీ ఇక్కడ అడిగేస్తుంటే నన్ను ముందుకు నెట్టి చేస్తామని నడిపించే ఎవరున్నారంటే ఈ మొత్తం నా టీం అండి, ఈ నా ఫ్యామిలీ, నా అన్న అందరూ చాలా ఇంకా స్పెషల్గా చెప్పాలంటే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఏంటంటే తను మా వైఫ్ చాలా సపోర్ట్ చేస్తారు నాకు. సినీ ఫీల్డ్ 20 కంటే సినీ ఫీల్డ్లోని విజయ్ సార్తో వర్క్ చేస్తూ ఉంటాము, ప్రతి వర్క్లో ఉంటాను నేను. సార్తో చాలా వర్క్ సపోర్ట్ చేస్తారు తను కూడా నాకు. తర్వాత వచ్చేసి ఇంకా మా బ్రదర్ సతీష్ గారు మాట్లాడతారు. సతీష్ పిల్లి గారు ఆల్రెడీ కొంచెం మాట్లాడి బ్రేక్ తీసుకున్నా, ఇప్పుడైతే ఒక 1 మినిట్ జస్ట్ అంతే. చాలా మంది టైం లేదు, టైం వేస్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతాను ఇంటికి, నేను నాకు డబ్బులు అయిపోయినాయి, నాకు బట్టలు వేసుకుంటాను లేవు, చెప్పులు లేవు, అవి లేవు, ఇవి లేవు అని జనరల్ టికెట్ తీసుకుని వెళ్ళిపోతారు అందరూ. కొంచెం మీ ఓపిక ఎంత ఉందో అంత ట్రై చేసి ఒక్క 6 నెలలు మనకి కాదు దాని మీద కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తారు. వ్యవసాయం అక్కడ నుంచున్నా 1 ఇయర్ ఇక్కడ కూర్చున్నా, ఇప్పుడు ఇక్కడ నుంచున్నాను నేను. దీనికి కారణం ఏంటంటే ఓర్పు ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ముందు అయితే అలవాటు చేసుకోండి. చాలా మంది వస్తున్నారు, ఇంకా షూటింగ్ లొకేషన్లో విజయగారి కన్నా ఎక్కువ నేను ఆర్టిస్ట్తో మాట్లాడతాను. సార్ ఇది ఎట్లా అయింది సార్, ఎట్లా అయింది సార్, సార్ నాకు పెద్ద డైరెక్ట్ ఉంది సార్ నేను చెప్తానంటారు. సరే కదా ప్రాక్టీస్ చెప్తే కెమెరా ముందుకు వెళ్ళి రావట్లేదు సార్ అంటారు. నేను చెప్పేది ఏంటంటే ఓర్పు ఏదైనా నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత అయితే మ్యాక్సిమం మీకు భయపడేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాల్సింది, మా అమ్మ నాన్న మా అక్క వీళ్ళ తర్వాత నాకు దేవుడు అంటూ ఉంటే అది మా అన్నయ్య ముందు. ఎందుకంటే నాకు 10 సంవత్సరాల నుంచి నేను తినకపోయిన అన్నయ్య తినకపోయిన మీ ఇద్దరు చేసేది ఒకటే సినిమా. ఇద్దరు మెంటాలిటీ ఒకటి, సినిమా చేయాలి, జనాలు చూపించాలంటే. ఫ్లాపా ఇట్టా, డబ్బులు వస్తాయా డబ్బులు రావా ఇది వద్దు, ఇవ్వాలి, జనాలు చూపించాలి, మళ్ళీ తీస్తాం, మళ్ళీ జనాలు చూపిస్తాం. ఈ కట్టి కాలేజీ వరకు కూడా నేను సినిమా చేస్తూనే ఉంటా, సినిమా తీస్తూనే ఉంటా, సినిమా చూస్తూనే ఉంటా. సో మరి ఇంకా ఈ సినిమా టీం అయితే మీకు పరిచయం చేశాను. ఇంకా చాలా మంది రాలేకపోయారు, ఎందుకంటే యూట్యూబర్స్ అవ్వచ్చు, ఇంకా రిమైనింగ్ మెంబర్స్ కొంతమంది రాలేకపోయారు. రాలేని వాళ్ళందరికీ కూడా ఈ 5 మూవీస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ ఈవెంట్ నుంచి స్పెషల్ థ్యాంక్స్ అయితే నేను చెప్తూ ఉన్నాను. సో ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏ ఈవెంట్ లో కలుస్తామో ఏంటో మీ అంతా కూడా తెలియదు. ఇకపై ప్రసాద్ ల్యాబ్ లో జరిగే ప్రతి ఈవెంట్ లో కూడా మనం ఇలాంటి గ్రాండ్ గా ఈవెంట్లకి కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎందుకంటే ఇలాంటి స్కెడ్యూల్ కొంచెం మారుస్తున్నారు. సూర్య సార్ పొలిటికల్ ఎంట్రీ కూడా ఉండబోతుంది కాబట్టి స్కెడ్యూల్స్ అనేవి అటు ఇటు చేంజింగ్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో మీ అందరూ కూడా దానికి కూడా సపోర్ట్ గా నిలబడాలి. సో థ్యాంక్స్ మీరు. సో టీం అంతా మీరే నా సపోర్ట్ అయితే ఒక ఫోటో సూర్య సార్తో ఒక్క సో మరి చెప్పారు కదా, కర్నూలు నుంచి ఇక్కడ దాకా వచ్చి ఎంతో శ్రమ పడి సూర్య గారి ఇన్స్పిరేషన్ తో సపోర్ట్ తో ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. సో తర్వాత మూవీ నేను చేస్తాను, డైరెక్ట్ మూవీ అనేది. ఈసారి మొబైల్ క్యాంటీన్ అమ్ముతండి, కొంత వర్క్ చేయండి సార్. ఎన్ని క్యాంటీన్లు అమ్ముతారండి, ఇంకా అన్ని రోజులు అయిపోయింది క్యాంటీన్లు అమ్ముకుని రోజు. ఓకేనా, రైట్. సో మరి సూర్య సార్ ఇప్పుడు పోస్టర్ అయితే లాంచ్ చేయడం, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ఇది. సో ఆయన ఆనందంగా ఎంతో నేను నా సినిమా నుంచి ఫస్ట్ చేయకుండా సూర్య సార్తోనే చేయిస్తాను అని చెప్పేసి అన్నారు. టీజర్ కట్ చేద్దాం అనుకున్నాం, టైం సరిపోలేదు, ఎందుకంటే సరిగ్గా పుట్టుకున్న 5 రోజులు అయింది, సరిగ్గా నిద్రపోయి. సో చాలా అంత టైట్ సిచ్యువేషన్ ఉంది ఈవెంట్ గురించి, ఎందుకంటే వేరే మూవీస్ షెడ్యూల్స్ అన్ని దాని గురించి పోస్టర్ అయితే రెడీ చేసాం. సో సూర్య సార్ మీరు వచ్చి ఇద్దరు సపోర్ట్ చేయాలి. ఓపెన్ చేసాక చదవాలి, ఓపెన్ చేసాక నాకే సరిపోయిందా? ఆయన బయోపిక్ ఆయన తీసుకున్నారు, ఆ టైటిల్ ఏంటో మీ నోటి నుంచి క్లాప్స్ క్లాప్స్. ఆ పోస్టర్ ఏంటని చూద్దామా?
క్లాస్ అండి, క్లాస్. సినిమా పిచ్చి. సినిమా పిచ్చి. ఒకప్పుడు నేను కూడా ఇలా బయలుదేరి వచ్చిన వాడిని. ఈరోజు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది సపోర్ట్ అవుతున్నాం. ఇలా ఎదగాలి. క్లాస్ అండి, గట్టిగా క్లాస్. ఈ పోస్టర్లు పెద్ద అయిపోవాలి. చిన్న చిన్న పోస్టర్లు వద్దు. విజయ్ కేర్ తీసుకో. పెద్ద పోస్టర్లు ఉండాలి. మనం ఎదుగుతూ ఉన్నాం, మనం డెవలప్ అవుతూ ఉన్నాం. డెవలప్ అవుతూ ఉంటే పోస్టర్లు కూడా పెద్ద అయిపోతుండాలి. ఓకేనా? యా, ఆల్ ద బెస్ట్. ఏంటి డైరెక్షన్ అన్నీ మన మొత్తం 24 డిపార్ట్మెంట్ శివశంకర్. ఆల్ ద బెస్ట్ శివశంకర్. గ్రేట్ గ్రేట్. చేయాలి. ఒక ఆర్టిస్ట్గా అని రూల్ ఏం లేదు. మన దగ్గర టాలెంట్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ మనం చేయొచ్చు. సో ఆ టాలెంట్ ఎక్కడికి పోదు, గుర్తిస్తుంది. సినిమా ఇండస్ట్రీ గుర్తిస్తుంది. ఏదో రోజు ప్రూవ్ చేసుకుంటాం. డోంట్ వరీ. ఓకేనా? నీ వెనుకల వారణాసి సూర్య అనే వెపన్ ఉంది, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇందులో కూడా స్నాప్స్ డబుల్ స్నాప్స్